నిన్న సాయంత్రం సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి మొత్తం ముగ్గురు చనిపోయినారు. రవీందర్ భార్య, రవీందర్కి సంబంధించిన ఆ కూతురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మిగతా 8 మందికి సీరియస్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వాళ్ళ బంధువుల రోదనతో కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూస్తే విషాద ఛాయలు అలుముకుని అని కూడా చెప్పుకోవచ్చు. తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కన్న కొడుకును, కోడలను, మనవరాలను పోగొట్టుకున్న దుఃఖంలో ఆమె ఆవేదన చెందుతున్న ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఎవరైతే బాబు ఉన్నాడో, బాబుకు సిరి హాస్పిటల్లో ఉన్నాడో, హాస్పిటల్ నుంచి కూడా అమ్మ అని అంటున్నాడు. అక్కడ మా అమ్మ ఎక్కడ ఉంది అని అంటున్న వాళ్ళను కూడా అందరు ఉదయాలను కలిసివేస్తున్న ఘటన సూర్యాపేటలో జోడు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో కూడా పండుగకు వెళ్ళి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కూడా ఆర్టీసీ బస్సు కారు ఢీ కొట్టిన క్రమంలో కూడా ముగ్గురు చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ తల్లి రవీందర్ తల్లి ప్రస్తుతం కన్నీరు మున్నీర విలిపిస్తుంది. ఆమెతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నీకు ఎప్పుడు సమాచారం వచ్చింది? నాకు 4:30కు అందింది. అయ్యో, అంత అయిపోయినాక అందింది. నాకేం చెప్పకుండా వేరేదో ఫంక్షన్ ఉన్నదని నాకు 4:30కు ఫోన్ చేసి ఏం కాలేదు, దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్లో జాయిన్ చేసిర్రు, నువ్వు నిమ్మలంగానే రామ్మా. ఇక్కడికి వచ్చినాక లాభదీప్ అయిపోయింది. నా కొడుకు లేడు, నా కోడలు లేదు, నా మనవడికి సీరియస్ ఉన్నదని హైదరాబాద్ చేసుకోపోయారు. నా మనవరాలు మొత్తం ముఖం మెదడ జిల్లా ఆడబడ్డది. దాని ముఖం చూడరాదు, నా కొడుకు ముఖం చూడరాదు, నా కోడలికి ఇట్లా మొత్తం పోయింది. నాయన గదే నాకు ఎరిక. మాది తొర్రూరు కంటే పాలము. ఆడే ఉంటావు. నా కొడుకు హైదరాబాద్లో కారు డ్రైవర్గా పోతాడు. పిల్లల్ని చదివించుకుంటా సంవత్సరం పాట అయింది అంతే. అడిగిపోయి అది వరకు కొడుకు అక్కడనే ఉండేది. భార్య భర్తలు వెళ్ళి పెట్టుకొని 2 సంవత్సరాలు విడిపోయినట్టుగా ఉన్నారు. తీసుకొచ్చి మళ్ళీ కలిపినిద్దరిని నీయాసంటానికి కాడ అప్పు తెచ్చి కలిపినిద్దరిని అన్ని పోసి హైదరాబాద్కు పంపించిన. మంచిగుండు రమ్మని పంపించిన. ఈ సంవత్సరం అయింది. మొన్న శివరాత్రికి అయిపోయింది. ఇక గతం వాళ్ళ గతం ఆడికే అయిపోయింది. దేవుడు రవీందర్ ఎప్పుడు మాట్లాడినమ్మా నీతోటి? నాకు మొన్న మాట్లాడిండు నాయన. నాకు మొన్న శుక్రవారం శనివారం మాట్లాడిండు. శనివారం మధ్యాహ్నం 3 గంటల దాకా మాట్లాడిండు. ఇక అదే మాట నాకు ఇంకొక మాట చెప్పలేదు. ఊరికి పోతాను అనలేదు, ఏమనలేదు. ఈ కబురు చెప్పిర్రు అంతే నాయన. ఈ కబురు చెప్పేసరికి నా గుండెలు జారి నేను ఊరికొచ్చేది నాయన. నా బావ కొడుకులు తీసుకొని వచ్చిర్రు. నా కొడుకు నా మొగడు ఇంత ఉన్నప్పుడు చచ్చిపోయింది నా కొడుకు. అంత కొడుకుని చదువుకుంటే ఇంత చేసినా నేను. మాకు ఆస్తుపాస్తులు లేవు, చెప్పినా అట్నే ఉండాలి, అట్నే ఉండాలి. అయినా నేను కష్టపడి కొడుకుని బిడ్డను చదువుకున్న చిన్నప్పుడే తండ్రి చచ్చిపోయిండు. ఇక నా పనికి అంతే నాయనో. నన్ను ఆగం చేసి పోయిండు నా కొడుకు నాకు పెడతాడు అనే టైంకి నన్ను ఆగం చేసి పోయిండు ఆయన. నాకు ఇప్పుడు ఎవ్వరు లేరు పెట్టే దిక్కు. నాకు సమాధానం చెప్పేటోళ్ళు లేరు, తిన్నామన్నోళ్ళు లేరు, పందామని లేడు. నాకు ఒక్కడే కొడుకు. నా భర్త పోయిండు. నా భర్తలు 4 వాళ్ళు 4 అన్నదమ్ములు అయితే వాళ్ళు పోయిరు, నా ఎరళ్ళు పోయిరు, నా అత్త పోయింది. నేను ఒక్కదాన్నే ఉన్నా నాయనో. మా కుటుంబం పెద్ద కుటుంబాల నుంచి అందరూ పోయిరు. నేను ఒక్కదాన్ని. రవీందర్ కొడుకు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నాడు. ఎట్లా ఉందమ్మా? ఎట్లున్నదో నాకు కొంచెం అయితే కొద్దిగా నిమ్మలంగా అనిపిస్తుందని అన్నారు. ఇక అదొక్కటే తెలుసు నాయన. మనవరాలు ఎప్పుడు నీతో మాట్లాడిందమ్మా? మనవరాలు నాతోడు బేస్తారో నాడు మాట్లాడింది ఆయన. వాళ్ళు ఫోన్లు చేయక 15 రోజులు అయింది. నా కొడుకు, నా కోడలు, నా మనవరాలు. అయితే వీళ్ళు ఫోన్లు చేస్తలేరు, ఏంది ఎట్లా ఏంది అనేసి అని నేను ఆ రోజు ఫోన్ చేసిన. మధ్యాహ్నం పూట 2-3 అయింది. మా రవికి చేసిన, ఎత్తలేదు. నా కోడలికి చేసిన, ఎత్తింది. ఏంది ఫోన్ కూడా చేస్తలేరు, వెనక ఏం చేస్తారు అని అంటే, ఏం లేదు అత్తమ్మ పండుకున్నా అన్నది. జున్ను గిట్ల బడి వేయచ్చిరా, అమ్ములు గిట్లా అన్న పోయి వచ్చిరా అత్తమ్మ అన్నది. నా మనవరాలకి అవ్వ రీతమ్మకి మాట్లాడుతా అన్న ఇచ్చింది. రీతిగా ఏం చేస్తానవరా, మంచిగా చదువుకో, ఎగ్జామ్లు వస్తానే అమ్మ, మంచిగా చదువుకుంటే నాని డాడీ నాకు సైకిల్ కొనిచ్చిండు, నేను సైకిల్ దొక్కుంటాను, నీకు ఫోటోలు పెట్టి షాపుకు పోయి సైకిల్ కొని ఫోటోలు పెట్టిన చూసుకున్నామన్నా అని. నేను నా సెల్లులో నెట్ లేదమ్మా, నేను చూడలేదు,
సూతతి బిడ్డ తర్వాత అన్న డాడీ పోయిండా డ్యూటీకంటే పోయిండా అని అన్నది. నా జున్నుకి మాట్లాడతా అన్న, జున్ను పండుకున్న నాని మాట్లాడాడట నిద్ర మబ్బు మీద ఉన్నదన్న. సరే తల్లి తర్వాత జైలు రేణుకా సిట్టి పైసలు పంపలేదుగా అమ్మ, సిట్టి కట్టాలని అంటే అయ్యో భావిస్తానన్నాడు అత్తమ్మ, ఇయ్యలేదంటే ఇయ్యలేదు తల్లి. రిషిత మనవరాలకు నీకు మీ మనవరాలకు ఆప్యాయత ఎట్లా ఉండేది? మీ ఇద్దరు ఎట్లా అమ్మో మాట్లాడుకునేవారు? మేము మంచిగానే ఉండేది తల్లి. వస్తే నా పక్క వదిలిపెట్టేది అవ్వో, నా మనవరాలు బంగారు తల్లి, ఏ 1000 రూపాయల తల్లి అది. మా గడ్డ వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అట్లా నా పిల్లలను ఓరవలేక నా భగవంతుడు తీసుకుపోయిండు నా పిల్లల్ని. షాపింగ్ మాల్లో కూడా ఏందో చేస్తారట, అది ఇది అని చేస్తారట, ఈ బట్టలు వేసి తిప్పి. అట్లాంటి దానికి కూడా నా మనవరాలు పిలిచిరటయ్యో, నా కొడుకు అమ్మ నిన్ను తీసుకుపోతా నా బిడ్డ ఎమ్మడి తిరుగుతూవే అమ్మ అన్నాడు. ఒత్త కొడుకో నేను నాకేమి ఉన్నారు మీరు తప్పో అనన్నా. అవకాశం ఒకటి వచ్చింది పోయింది అమ్మ, ఇంకోటి వస్తుంది అది దానికి పోదాం అమ్మ అన్నాడే. ఇక అదే సార్ నాకు మొత్తం కూడా ఆ తల్లి కన్నీరు మున్నీరు కూడా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా మనవరాలతో కూడా ఆ నానమ్మకు చాలా అనుభూతి ఉండేది. చాలా ఆ ముద్దు మాటలతో కూడా మేము చాలా వరకు కూడా మాట్లాడుకునే ఆనందపడ. కానీ ఈరోజు నా మనవరాలు నా దగ్గర లేకుండా పోయింది, నా కొడుకు లేకుండా పోయిండు. ఆ తండ్రి చిన్నప్పుడే ఆ రవీంద్ర తండ్రి చిన్నప్పుడే చనిపోతే కూడా నేను అల్లారు ముద్దుగా ఇద్దరిని కూడా పెంచుకుంటూ కూడా ఈ స్థాయికి తీసుకొచ్చాను. రోడ్డు ప్రమాదంలో నా కొడుకు కోడలు అదేవిధంగా మనవరాలు చనిపోవడంతో నేను దిక్కుతోచని పరిస్థితిలో కూడా ఒంటరిని అయ్యాను. నేను ఎందుకు బతకాలి, నేను ఎక్కడ ఉండాలని కూడా ఆమె ఆవేదన చెందుతూ కూడా ఆ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా విలిపిస్తున్న వారిని కూడా చూసే వాళ్ళందరూ కూడా కంటతడి పరిస్తున్న పరిస్థితి. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నిద్దాం. ఎవరమ్మా, ఏం కావాలి నీకు? నిన్న సాయంత్రం మంచిగా ఉంటుండే, మంచిగా చదువుకోమంటుండే, అన్ని కనిపించేటోడు, మంచిగా చూసుకునేటోడు, ఊరికి వచ్చి చూసిపోయేటోడు. నిన్న సాయంత్రం తెలిసి మంచిగానే ఉన్నారు, ఆ మొక్క చనిపోయిందని అంటే అమ్మమ్మ వచ్చింది. ఇక్కడికి వచ్చి చూసే వరకు అందరు చనిపోయారు. బాబాయ్ కొడుకు అండి, మా కొడుకు తమ్ముళ్ళలాగా, సొంత తమ్ముళ్ళలాగా చూసుకునేది. పండగలకైనా దేని నాకు తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. మా బాబాయ్ కొడుకే, నా తమ్ముళ్ళు ఇద్దరు కూడా చూడరు, తాగుబోతులు నా తమ్ముళ్ళు కూడా. అయితే పండగలకైనా దేనికైనా నా తమ్ముడు తీసుకెళ్ళి చూపిస్తాడు, బాగానే చూసుకుంటాడు, బాగానే చేస్తాడు. రవీంద్ర చూసుకుంటాడు, బాగానే చూసుకుంటాడు. పండగలకైనా దేనికైనా మంచిగా తీసుకెళ్తాడు, బాగానే చూస్తాడు. ఏందో మాయమాయగా నిన్న సండే అని చెప్పని మాయమాయగా ఆ దేవుడు ఏడో దేవుడో మరి ఏమో, ఆ దేవుడు మరి ఆ దేవుడు అన్న అడ్డుపడలేమని నా తమ్ముడికి. నా తమ్ముడు మాయమాయగా పోయిండు, మాయమాయగా పోయి నిన్న సాయంత్రం ఫోన్ చేసిందా కూడా మాకు అసలు తెలీదు. వాళ్ళ ఫ్యామిలీ ఇదైపోయారు. పిల్లగాడు ఒక్కడున్నాడు. ఇప్పుడు ఆ పిల్లగాడి పరిస్థితి ఏంది, సీరియస్గా ఉంది. మా పిన్ని చేసుకొని తింటమే, మా పిన్ని పాసి పని చేసుకొని బతికిది మా పిన్నికి ఏమీ లేదు. మా పిన్ని పరిస్థితి ఏంది. మా తమ్ముడు కూడా కారు డ్రైవర్, ఆయన తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు, అసలు ఏమీ లేదు మా తమ్ముడికి కూడా. వాళ్ళు ఉంటాం కూడా అక్కడ కిరాయికే ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉండే కాడు కూడా కిరాయికే ఉన్నారు. విషాదకరమైన ఘటన. ఎందుకంటే పాప చనిపోయింది. ఘోరం ఏడా చూడలేదండి, నా తమ్ముడు ఘోరం ఏడా చూడలేదండి. అమ్మో ఇంత ఘోరం, నా తమ్ముడు మొహం చూసుకోవడానికి కూడా మాకు అవకాశం లేదండి. నా తమ్ముడు మొహం, నా మేనగాళ్ళ మొహం కూడా చూసుకోవడానికి లేదండి. అంత ఘోరం అయిపోయింది. ఇంత ఘోరం అసలు ఈ దేశంలోనే లేదు ఇంత ఘోరం అసలు. అమ్మో అల్లాడిపోతున్నాం రాత్రి నుంచి. బాబు పరిస్థితి కొంచెం బాగానే ఉందంట, కొద్దిగా ట్రీట్మెంట్ జరుగుతుంది అక్కడ బాబుది. రైట్, మొత్తం కూడా చూస్తున్నాం మీరందరూ కూడా విషాద ఛాయల్లో దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా రవీందర్ భార్య, వాళ్ళకి సంబంధించిన కూతురు కూడా పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కూడా కుటుంబ సభ్యులకు ఆ బాడీలను అప్పగిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా పోయిన నా కొడుకు, నా కోడలు, నాకు సంబంధించిన మనవరాలు ఎక్కడ అంటూ కూడా తల్లి విలపిస్తున్న ఘటన మాత్రం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నీరు పెట్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చూసే వాళ్ళు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఇది నిన్న సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా మృతి చెందిన ఆ ముగ్గురి పై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, సూర్యాపేట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.